Yes, we have a Q&A with media. So only director ni and alane hero heroine ni Madhushalini గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్ధు తెలుసు కదా. మధు ఇటు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి డెబ్యూలా కనిపిస్తుంది. ఇది ఇండస్ట్రీలో చాలా చూసుంటారు కదా, చాలా ప్రయాణం చేసి వచ్చుంటారు. ప్రొడ్యూసర్కి ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఉన్న కష్టాలేంటో మీకు అర్థమే ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుని కూడా ఇంత రిస్క్ చేశారంటే, ఈ ప్రయత్నం చేశారంటే మీ గట్ ఫీలింగ్ ఏంటి? నా గట్ ఫీలింగ్ అండి, ఫిలిం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. దట్ వాజ్ మై ఓన్లీ గట్ ఫీలింగ్. నేను మోర్ దెన్ సూపర్ హిట్ దానికంటే ఒక ఫిలిం చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం చూడండి. ఫర్ మీ దట్స్ వాట్ రిమైన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ థాట్ మనతో రిమైన్ విత్ అస్ కదా. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిలింలో. నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్గా అక్కడ నించోబెట్టడం అనేది, దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ టచ్డ్ అబౌట్. అండ్ నాకు గర్ల్స్ ఎడ్యుకేషన్, అది చాలా హార్డ్ హిట్టింగ్ పాయింట్ అండి. సో ఈ 2 పాయింట్స్ వర్ ఇనఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ద ఫిల్మ్. అండ్ చాలా బ్యూటిఫుల్గా హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ సృజన్ గారు. ప్రతి ఆలోచన వెనకాల కొంత పురిటి నొప్పులు పడాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేల్బులా కాదా అన్నది నమ్మించాలి, మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి, 100 మందిని నమ్మించాల్సి వస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఆ జర్నీలో ఎక్కడైనా ఎందుకులే ఇది ఒక కమర్షియల్ సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించింది ఎప్పుడైనా? జర్నీలో అనిపించలేదండి. ఫస్ట్ బేసిక్గా కమర్షియల్ పాయింటా కాదా అన్నది కాదు. బేసిక్గా లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింటే. ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు ఆ భయం ఏం లేదు. 2 ఊర్లో జరిగే, మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టౌన్స్ కన్నా. నాకు తెలిసి ఇప్పుడు పల్లెటూర్లు మారిపోయాయి. నాకు ఒక ఇంతకుముందు చెప్పాను, నాకు ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది. ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరులోంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటా జాబ్కి వెళ్ళిపోతుండేది. నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాను. అమ్మాయి పాస్ అయ్యి వెళ్తే ఓ చెట్టు కింద కుర్రోళ్ళందరూ పొలం చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు. కుర్రోళ్ళు చెట్టు కింద కూర్చున్నారు, అమ్మాయి బ్యాగ్ వేసుకెళ్తుంది. టైమ్స్ చేంజ్డ్, విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్. ఆ ఊర్లో ఉండి తిరిగి సో నాకు సబ్జెక్ట్ మీద ఏం లేదు. నేను తీసుకున్న కాల్ ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది 1.5 year పడుతుంది. ఎందుకంటే సీజన్స్ అని నేను కవర్ చేయాలని. అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను. సార్ డైరెక్టర్ గారు. సార్ నమస్తే. మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ టైం చూడడం కాదు, లోగో టైటిల్ 2 కూడా అంటే ట్రైలర్ చూశాను కాబట్టి ఏంటి దానికి దీని కనెక్షన్ ఏంటి? అసలు టైటిల్కి ఏంటి, ఆ లోగోకి ఏంటి? టైటిల్ లోగోకే సార్. ఆ టైటిల్ లోగో కానీ అసలు టైటిల్ కూడా ఏంటి, అది దేనికి కనెక్షన్ ఏంటి అసలు? అంటే టైటిల్ పెట్టడానికి సార్ కారణం ఏంటంటే బేసిక్గా చెప్పాను కదా, అమ్మాయి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ సార్. నార్మల్ అమ్మాయిలు కాక అమ్మాయి మాట అంటే భయం కానీ ఒక ఇండివిజువాలిటీ ఉన్న ఇది మాట అంటే పల్లెటూరులో అలా ఉంటారు యాక్చువల్గా. సో నాకు ఎందుకు ఆ అమ్మాయి దుర్గాదేవిలో ఉండే ఇది, సో నేను ఆ పేరు ఎత్తుక్కున్నా
కన్యాకుమారి అనే పేరు దుర్గాదేవి ఇంకో పేరు అనమాట. ఆ పేరు ఎత్తుక్కున్నా. రెండోది పంట పొలాల్లో బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి. తిరుపతి పంట పొలం అనుకుంటే ఆ పైన తిరిగే బటర్ఫ్లై కన్యాకుమారి అని అలా చాలా పెద్ద అర్థం పెట్టుకున్నారు అనమాట. ఆ. హీరో గారు మీరు ఎట్లా ఇది ప్రాజెక్ట్లోకి వచ్చారు, అసలు ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. చాలామంది లాగా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించడం అది. అయితే థియేటర్ చేస్తూ అలాగా ఇంజనీరింగ్ అయిపోయేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేనైతే దిస్ ఇస్ మై కాలింగ్, నేను యాక్టర్ అవ్వాలని చెప్పి అప్పుడు నేను బెంగళూరు వెళ్ళి థియేటర్ చేశాను. ఐఐటి కదా, ఐఐటి డిస్కంటిన్యూ కాదు, పూర్తి చేశాను. బట్ పూర్తి చేసేలోపు అర్థమైపోయింది మనకి నేను యాక్టింగే చేయాలని చెప్పి. ఆ థియేటర్ చేసేవాడిని. తర్వాత బాంబేలో ఒక వెబ్ సిరీస్ చేశాను సార్. అండ్ దాని తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. పాస్ అవుట్ అయ్యి నేను బయటకు వస్తున్న టైంలో నా జూనియర్ ఒకడు ఇలాగా కన్యాకుమారి సినిమాకి చూస్తున్నారు హీరో, యాక్టర్ అని చెప్పాడు నాకు. ఇలాగ తెలుగు వచ్చిన వాడిని అంటే పంపించమని చెప్పాను. అలాగా అప్పుడు ఏడీ నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఆడిషన్ పంపించి అప్పుడు సార్ నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు అలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాను. అక్కడ ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి అక్కడ తిరిగి సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక 20 days వర్క్షాప్స్ చేశాను సార్. దాని తర్వాత మళ్ళీ శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు అన్నీ తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఊర్లో తిప్పుతూ చేశాం. డైరెక్టర్ పర్లేదు సార్. డైరెక్టర్ గారు, ఇది మీ సెకండ్ సినిమా కదండి? అవును సార్. ఫస్ట్ సినిమాకి వేరే పేరుతో క్రెడిట్ పడింది మీకు, దామోదర్ అని. అవును. ఇప్పుడు ఈ సినిమాకి సృజన్ అని పడింది. ఏంటి దానికి మార్చుకోవడానికి కారణం ఏంటి? ఈ సృజన్ యాక్చువల్ నా ఒరిజినల్ నేమ్ సార్. దామోదర్ అనేది నేను పెట్టుకున్నాను. బట్ నన్ను ఎవరు దామోదర్ అని పిలవట్లేదు, సృజన్ అనే పిలుస్తున్నారు. అసలు చిన్న వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. తర్వాత అందరూ తిట్టారు కూడా, సృజన్ అనే మంచి పేరు ఉంటుండగా నువ్వు మళ్ళీ పేరు ఎందుకు మార్చినావు అని. ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది అసలు. నాకు కృష్ణుడు అంటే ఇష్టం, అలా పెట్టుకుందాం అనుకున్నా. సో మళ్ళీ నార్మల్ నాకు తెలిసి మార్చుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఇక్కడ నుంచి నేను తీసే కొన్ని ఫిల్మ్స్కి మళ్ళీ నేను కొన్ని కృష్ణుడి పేరు తీద్దాం అనుకున్నాను. మళ్ళీ కృష్ణుడి పేరు పెట్టుకొని కృష్ణుడి పేరు తీసుకోవడం ఎందుకని సృజన్ యాజ్ ఎ నేమ్తో రాద్దాం. పోలేండి, పేరు ఒరిజినల్ పేరు ఇంకా కలిసి వస్తుంది అనుకోరు. అంతే సార్, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫికల్టీస్తో ఉందని మీ 2 ప్రెస్ మీట్లలోనూ తెలిసింది. అంటే ఇన్ని డిఫికల్టీస్ మధ్యలో కూడా ఒక ఆర్గానిక్గా కథ చెప్పాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉండుంటాయి. త్రూఅవుట్ జర్నీలో మిమ్మల్ని రీఛార్జ్ చేసిన పాయింట్ ఏంటండి? అంటే ఎప్పుడు ఏదో ఒక రీఛార్జ్ పాయింట్ ఉండాలి కదా, మళ్ళీ వర్క్ వెళ్ళాలి అంటే డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు అంటే ఆగస్టు 27న కన్యాకుమారిని మా వరకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? రీఛార్జ్ చేసింది అయితే మాత్రం సినిమా సీన్సే. సినిమా ఎప్పుడు చూసుకున్నా, ఎంత షూట్ చేసి అంత చూసుకున్నా ఆ ధైర్యం వచ్చేది. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాం, ఎప్పుడు లో ఉన్న సినిమా ఎంతవరకు అయినా చూస్తే లేదు మంచి సినిమానే చేయాలి, ఇంకా చేయాలని వచ్చేది అనమాట. యాక్చువల్ సినిమా సీన్స్ వల్ల నాకు అది వచ్చింది. గీత్ గారు, సెకండ్ సినిమాతోనే టైటిల్ రోల్ చేయటం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ, అంటే ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దీంతోపాటు ఈ సినిమా అనేది మీకు సినిమా యాక్టింగే కాదు, సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ల గురించి బాగా తెలిసేలా చేసింది అనిపిస్తుంది. సో ఏంటి, ఎలాంటి వైబ్లో ఉన్నారు? 27న మీరు ప్రాణం పోసిన కన్యాకుమారి క్యారెక్టర్ మా ముందుకు రాబోతుంది కదా, వాట్ ఈజ్ యువర్ టేక్? అని చాలా హ్యాపీగా ఉన్నాను, నర్వస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే నా గోల్ వాస్, అంటే ఈ సినిమా టేకప్ చేసినప్పటి నుంచి నా ఇంటెన్షన్ వాజ్, అంటే నాకు 2 గోల్స్ ఉండేవి. ఒకటి డైరెక్టర్ సార్ నాకు బాగా చేసావని అనాలి, ఇంకొకటి ఆడియన్స్కి నచ్చాలి అన్నది. ఒకటి నాకు మార్క్స్ పడిపోయాయి, ఇంకొకటి ఆగస్ట్ 27 కాబట్టి నర్వస్నెస్ ఉంది. శ్రీచర్ సార్, అంటే కొన్ని ఆర్టిస్టులకు కుదురుతాయి, అంటే ప్లాన్ చేస్తే దొరకవు ఇలాంటి క్యారెక్టర్స్, ఏదో అలా కుదురుతాయి. మీకు నేచర్ బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా, ఎందుకంటే బెస్ట్ డెబ్యూ అనిపిస్తుంది మాకు టీజర్ ట్రైలర్ చూస్తుంటేనే. అంటే టైటిల్ రోల్ ఆవిడైనా సరే ఎక్కువ యూత్ అంతా నీకు రిలేటెడ్ అయ్యేటట్టున్నారు.
సో ఈ క్యారెక్టర్ అనేది చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే నీ సమస్య ప్రతి ఊళ్ళో రైతుకు ఉంటుంది. సో నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు నీకు రైతు గురించి ఏం ఎక్స్పీరియన్స్ అయింది? అదే అంటే ఒకటి చిన్నప్పటి నుంచి మనసు పెట్టి అంటే ప్యాషనెట్గా నాకు క్లారిటీ వచ్చేసినట్టు నేను వ్యవసాయమే చేస్తాను అనుకుని హ్యాపీగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి పెళ్ళికి వచ్చేసరికి పిల్లని ఇవ్వట్లేదు అనే ఇది చాలా బాధ పెట్టే విషయం యాక్చువల్లీ. అది ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేదంటే ఏదో ఉద్యోగస్తులు అయితే బాగుండు అని చెప్పి. సో అక్కడి నుంచి అలా ఆ సీరియస్ పాయింట్ నుంచి వాడి లైఫ్లోకి కన్యాకుమారి వస్తే ఎలా ఉంటుంది, అప్పుడు వాడు ఒక లవ్లో పడితే ఏముంటుంది, భూమిని అంత ప్రేమించేవాడు సడన్గా ఒక అమ్మాయిని అంత ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఏంటి అనేది అది సినిమాలో. సృజన్ గారు ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయినట్టుంది కదండి. మీరు ఇందాక అన్నారు 1.5 year ఇది మేకింగ్కి టైం పట్టు. సో అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అయింది? అంటే లైక్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు డిలే అయిందా లేదంటే మేకింగ్లోనే? చాలా మేకింగ్లో డిలే అయింది. నేను ఎప్పుడు స్టార్ట్ చేసాను 2022 అండ్ డిసెంబర్కి అలాగా చిన్నగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ పంట పొలాలు జనవరి ఎల్లోగా ఉంటాయి పండగ ముందు, అవి పోతాయని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అక్టోబరు అంటే పంట పొలాలని నేను సంవత్సరం త్రూ అవుట్ పచ్చగా ఉంటాయి, కోసేస్తాము, బ్రౌన్గా ఉంటాయి, ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి చాలా రోజులు చేసా. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి మ్యూజిక్కే ఒక 6 months చేసా అలా. అండ్ మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి? ఈ యాక్టర్స్ని తీసుకోవడమా లేదంటే మేకింగ్లో మీరు పేపర్ మీద రాసుకుంది స్క్రీన్ మీద తీసుకో? యాక్చువల్గా చెప్పాలంటే సార్ యాక్టర్స్ నార్మల్గానే వచ్చినాయి. అంటే ఆడిషన్స్ చేసాము, వి ఫౌండ్. మేకింగ్కి కష్టపడ్డాము, మేకింగ్కి ఆబ్వియస్గా కష్టపడ్డాము. చాలా తక్కువ టీము, దీనికి క్యారవాన్ ఉండదు, 2 కార్లు, ఒక ఆటో ఇలా. సో ఇంకోటి అంటే ఆ ఊర్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి మనకి తిరగడానికి కానీ, అవన్నీ చాలా కష్టపడ్డాము. ఆ కష్టం అంతా అయిపోయింది, సినిమా అయిపోయింది, డన్ అనుకుంటే అప్పుడు తెలిసింది దీనికన్నా అసలు రిలీజ్కి వెళ్ళడం అనేది. సో మోస్ట్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ చాలా దారుణం. మధు గారు అంటే యాక్టర్స్కి కంఫర్టబుల్గా ఉన్నాయి, యాక్టింగ్ చేస్తున్నారు కదా, ప్రొడక్షన్లో దిగడానికి కారణం ఏంటి? ఇది ఏమన్నా ప్రాక్టీస్ మ్యాచ్ అని దీని తర్వాత కూడా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ తోటి? ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఇంట్రెస్టింగ్ రోల్స్ రావట్లేదు. ఈ డైరెక్షన్లో వెళ్తే ఏమైనా పట్టొచ్చేమో అనుకున్నా, కానీ దిస్ హ్యాపెండ్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫైన్. ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ దిస్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండి. ఫర్దర్ నెక్స్ట్ ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తాను? ఎస్, చేస్తున్నాను. ఇంకొక ఫిల్మ్ ఆల్రెడీ నేను ఫినిష్ చేశాను, విచ్ ఐ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆయన చెప్తున్నారు కదా సినిమా కష్టాలు, సేమ్. సో దీని తర్వాత ఐఎమ్ హోపింగ్ దట్ విల్ బి మై నెక్స్ట్ రిలీజ్. సో యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధు గారు హాయ్. హాయ్ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్స్ అందరూ చాలా ఇదిగా చేస్తున్నారు. ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పీపుల్కి రీచ్ అవ్వడం కోసం ప్రమోషన్ పేసే కీ రోల్ అనమాట. అవును. మరి మీ సినిమాకి ఎలాంటి స్ట్రాటజీస్తో వద్దాం అనుకుంటున్నారు, ఏం ఆలోచించుకున్నారు? ఆనెస్ట్లీ అండి, ప్రమోషన్ స్ట్రాటజీ అంటే అన్నీ చాలా దగ్గరగా అండ్ ప్రతి వీక్ పెద్ద పెద్ద భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీ వీక్ ఐఎమ్ లైక్ ఐ హోప్ దట్ పీపుల్ ఫైండ్ స్పేస్ ఫర్ అస్ ఆల్సో. అలాంటిది వినాయక చవితికి రావడం అనేది ఇట్స్ అ వెరీ ఆస్పిషియస్ అండ్ ఐ హోప్ లార్డ్ గణేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వీఆర్ ట్రయింగ్ టు పుష్ అండ్ ఎంత అథెంటిక్గా అయితే అంత అథెంటిక్గా వీఆర్ ట్రయింగ్ టు డూ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫోర్స్ ఫీడ్ చేయాలని కాదు. వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అండ్ మోర్ దెన్ వీ డూయింగ్ ఎనీథింగ్ we want you guys to spread the word. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఫిల్మ్స్ పెద్ద సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ నీడ్స్ టు బీ స్ప్రెడ్. ఒక మెసేజ్ అని నేను అనను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ఉంది సినిమా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. దట్స్ వాట్ విల్ స్టే విత్ యూ. సో ఐ వాంట్ యూ గైస్ టు హెల్ప్ మీ ప్రమోట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మధుశాలిని గారు, సార్ బన్నీవాస్ గారిని ఎలా తీసుకొచ్చారు ఇందులోకి? బన్నీవాస్ గారిని అండి, యాక్చువల్లీ అండి అది ఆయన చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు.
సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన అనుకున్నది ఏంటి అంటే ఈ ఫిలిం గనక బన్నీవాస్ గారు చూసి ఆయనకు నచ్చితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని. బన్నీవాస్ గారు ట్రైలర్ చూసే నాకు చాలా నచ్చింది, నా ఫుల్ సపోర్ట్ అని చెప్పారు ఆయనకి. సో హీస్ ద రీజన్ వై బన్నీవాస్ గారు హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండి. సుజన్ గారు, యూజువల్గా మన వాళ్ళు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఆర్గానిక్ లవ్ స్టోరీలు తీస్తే గోదావరి జిల్లాలో బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోతుంటారు. అవును సార్. ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికీ అలవాటు అవ్వలేదు, ఇంకా పరిచయం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒకటి. మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా? ప్రేమ కాదు సార్, నాకు కథ పుట్టిందే అక్కడ కదా. నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు, కథ పుట్టింది అక్కడే. నేను ఎలాంటి ఈస్ట్ గోదావరిలో నాకు కానీ కథ పుడితే అక్కడే సార్. ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు. బేసిక్గా సార్ మీరు ఏదో అన్నారు సార్, ఇప్పుడు ఏదో అన్నారు, ఆ స్లాంగ్ బేసిక్గా అక్కడ ఎందుకు పెట్టారని. ఇంకా జనాలు పూర్తిగా అలవాటు ఉన్న స్లాంగ్ని ఎందుకు ప్రయోగం చేశారు? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఒకటి ఫీల్ గుడ్, ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలో చూస్తే బ్యూటిఫుల్గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, మాటలు అంతే అందంగా ఉంటాయి. అది ఫస్ట్ మీరు అడిగింది, నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్లో ఉండింది. విలేజ్ అనగానే ఈస్ట్ గోదావరి అంటారు, ఒకలా చూస్తారు కదా. నాకు దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు బేసిక్గా ఈ చిన్న షాట్ తీయాలనే శ్రీకాకుళం వెళ్ళిపోయాడు నేను. ఇక్కడెక్కడ చీట్ చేయాలి. నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు, చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అన్నది. అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం. యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ అందరికీ కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్. యాసతో ఉంటూనే బట్ అర్థం అవ్వాలి, అందుకని కొద్దిగా. శ్రీకాకుళంలో నర్సనపేట మండలము, తర్వాత టెక్కలి, అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసేది సార్. హలో మధు గారు. హలో. ఇక్కడ హలో హలో హలో. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సేమ్ హియర్. టెంపుల్సా సార్? అవును అవును అవును. మొక్కలింగా ఉంది, అవును అవును. వాటిని కూడా సినిమాలకు తీసుకొచ్చి ఉంటే జనాలకు పరిచయం అయ్యేవి కదా. అవును సార్, అవును. అది మొక్కలింగంలో తీద్దాం అనుకున్నాను, బట్ బేసిక్గా నాకు అంటే కథకి అంత ఇది లేదు. బట్ టెంపుల్స్ ఉంటాయి. నేను పర్టికులర్గా అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు, కానీ బట్ కొద్దిగా పనిగట్టుకొని శ్రీకాకుళం ఓహో ఇలా ఉంటుందా, చాలా బ్యూటిఫుల్గా ఉందా అన్నది అయితే ఈ సినిమా పరిచయం చేస్తుంది. అన్నారు కాబట్టి రావుగల్ దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ ఉన్నాయి సార్, ఈ సినిమాతో బయటకు వస్తాయి. అది తీసేంటారా నేను? అది అవి కూడా తీసి ఉండాల్సిందే అంటున్నా. తీసాను సార్, నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ తీసాను, కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఏ ఊరు నుంచి అన్ని అంత తిరిగా. ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి. కాదు, నువ్వు అడిగావు కదా, నేను నర్సనపేట కాదు, రాజా. ఓకే. అతనిది శ్రీకాకుళం. సృజన్ ప్రీవియస్గా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది. అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు. వెన్ కంపేర్ టు దోస్ లొకేషన్స్ మీరు ఎలా చూపించబోతున్నారు ఆడియన్స్? అసలు నేను బేసిక్గా లొకేషన్ అదే ఇప్పుడు సార్ అడిగినట్టు నేను లొకేషన్స్ని పట్టించుకోనండి. లొకేషన్స్ కోసం ఎత్తికైతే వెళ్ళను నేను. నా కథ సీన్కి ఎక్కడ కరెక్ట్ ఉంటుంది అనేది అది చూసుకుంటాను అనమాట. సో అలా ప్రాపర్ యాప్ట్ పట్టుకున్నాను అంతే. ఓకే. గీత్ షైని గారు సినిమాలో శ్రీకాకుళంలో లండన్ అని చెప్పి ఒకటి వాడారు, అది ప్రాపర్ మీనింగ్ తెలియదు, దానికి రీజన్, దానికి అర్థం మీకు ప్రాపర్ మీనింగ్ తెలియలేదా? అండ్ రెండోది లాస్ట్లో ఒక ముసలమ్మతో ఒక డైలాగ్ చెప్పారు కదా, అది చెప్తే బాగోదు. సో ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, అలాంటి అడల్ట్ డైలాగ్ ఒకటి పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? అదే నేను ఫ్యామిలీ డ్రామా అని అయితే చెప్పలేదండి. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ లవ్ స్టోరీ, బేసిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. అది రెండు ఇది విలేజ్లో, మీ శ్రీకాకుళం కదా, మీకు తెలుసు మన ఊర్లో ఎలా ఉంటారో మనకు తెలుసు, వాళ్ళు ఎలా మాట్లాడారో, ఎలా రియల్గా ఎలా ఉంటారో అది క్యాప్చర్ చేశాను అంత. ఓకే. హీరో సో అంటే కొత్త సినిమా, ఫ్రెష్ ఫేస్, ఆడియన్స్కి ఒక రైతుగా ఇన్స్పైర్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. చాలా అడ్వాన్స్గా ఉంటున్నారు. సో వాళ్ళకు మీరు మీ సినిమా చూడటానికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు సమాధానం? సినిమా ట్రైలర్ చూడండి, మీకు పాటలు వినండి,
లవ్ స్టోరీ కాబట్టి అంటే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు అని నాకు గట్టిగా నమ్మకం ఉంది. అదే అండి. ఆ అమ్మాయికి మీరు ఆ శ్రీకాకుళం యాక్సెంట్ అది బాగా మాట్లాడారు, ఎలా ప్రాక్టీస్ చేశారు? సార్ యాక్చువల్లీ ఆ డైలాగ్స్ అన్నీ సార్ తోటి చెప్పించి రికార్డ్ చేసుకొని బట్టి పట్టానండి. దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విలేజెస్తో మాట్లాడడం, అలా వాళ్ళందరితోటి జోవియల్గా ఉండు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను సార్. అదే బై హార్ట్ చేసినట్టుగా కాకుండా నేచురల్గానే ఉన్నాయి డైలాగ్స్. అంటే ఇక్కడ డైలాగ్స్ బై హార్ట్ చేశాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ లెర్న్డ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. శాలిని, సో ఒక ప్రొడ్యూసర్గా, ఒక ప్రెజెంటర్గా, ఒక ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ చాలా స్ట్రింగ్స్ పుల్ చేస్తూ ఉంటారు ఈవెంట్స్కి ఎవరన్నా పిలవడానికి కానీ ఇదంతా కూడా. సో మీకు వచ్చిన రియాలిటీ చెక్ ఏంటి లాస్ట్ 2-3 డేస్లో కానీ? ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 1 వీక్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇంకా చాలా మందికి ఫోన్లో చేయాల్సి ఉంటుంది. నాకున్న రియాలిటీ చెక్ ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదండి, దీస్ ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ దేర్ ఫర్ మీ అండ్ విల్ బీ దేర్ ఫర్ మీ అని నాకు అనిపించింది. బికాజ్ ఒక ఫోన్ కాల్తో వెన్ ఐ కుడ్ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ ఓవర్, అంటే దే నాట్ జస్ట్ ఫ్రెండ్స్, they've accomplished a lot in the industry, and వాళ్ళ support and వాళ్ళు మనం ఈ కన్యాకుమారి గురించి చెప్తే I'm sure it will reach a lot more people. So I'm extremely touched and I think I'm blessed. I'm very grateful. అంటే నెక్స్ట్ 1 వీక్లో మరి ఇంకెవరిని ఇన్వైట్ చేయబోతున్నారు? నెక్స్ట్ 1 వీక్ సార్ అప్పుడు చెప్తా. అంటే టీజర్ వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత వి వాంట్ ద ట్రైలర్ టు స్పీక్. కంటెంట్ రీచ్ అయ్యి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు అన్నదే. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. గీత్ సైని గారు, మీరు బట్టల షాప్లో డైలాగ్స్ చెప్పారు కదా, దానికి వర్క్షాప్ ఏమైనా చేశారా? అక్కడ లోకల్లో ఎన్ని రోజులు మీరు వాళ్ళతో మింగిల్ అయ్యి ట్రావెల్ అయ్యారు? ఓకే, యాక్చువల్లీ ఒకరోజు 1 ఈవినింగ్ జస్ట్ 2-3 అవర్స్ నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి, యాక్చువల్లీ మేము అక్కడే షూట్ చేసాం. దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు టీచ్ మీ ఎలా ఫోల్డ్ చేయాలి అని అన్నీ నేర్పించారు. వాళ్ళే శారీ నేమ్స్ అన్నీ చెప్పారండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు టీజర్ చూసుకుంటే ప్రేమకి నెక్స్ట్ గోల్స్కి మధ్య ఒక యుద్ధం జరిగినట్టు అనిపించింది అనమాట. ఈ రెండింటి మధ్యలో ఏది ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అది సార్ మీరు రైటర్లా ఉన్నారు కరెక్టే, అది ఇప్పుడు చెప్తే ఎందుకు 27th చెప్తే బెటర్ కదా. బట్ యూ గాట్ ఇట్ రైట్. థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్, కుమారి టైం ఎంత? మీటింగ్ వెళ్తావా ఏంటి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టీమ్ ఫ్రెండ్స్. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ కన్యాకుమారి. సో ఆగస్ట్ 27వ తారీఖున వరల్డ్ వైడ్గా మన అథెంటిక్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఆర్గానిక్ ప్రేమ కథ రిలీజ్ అవబోతుంది. ఈ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ప్రెజెంట్ చేస్తున్నందుకు ఈవిడికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కన్యాకుమారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.